మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి ఏదైతే వసంతమాల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి పార్కులో ఆయన కాంస్య విగ్రహానికి వైశ్య ప్రముఖులతో పాటు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరం కూడా ఆయనకి ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు వారందరికీ కూడా రాష్ట్రం కావాలని అనేక పోరాటాలు చేసి చివరగా మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి తర్వాత మరి ఏదైతే ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే ఆయన త్యాగానికి గుర్తించిందో ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరో కూడా ఆయన మరవలేకుండా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలుగు వారి గుండెల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరంతరం ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన 58 రోజులు అమరణ దీక్ష చేశారో దానికోసం అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమర్చి మరి ఏదైతే ఆయన త్యాగం ఉత్తినే పోకూడదో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో వయస్సులందరికీ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏదైతే చేశారో చిరస్థాయిగా మిగిలిపోవాలి మీ గుండెల్లో అని చెప్పి ఈ రోజున ఆయన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఏదైతే 6.8 ఎకరాల్లో మరి లైబ్రరీని కానీ అలాగే విధంగా పార్కుని కానీ అక్కడ అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరు వచ్చినా సరే పొట్టి శ్రీరాములు గారి చరిత్ర తెలుసుకోవడానికి అమరావతి వచ్చినప్పుడు దాన్ని సందర్శిస్తే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే అక్కడ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించి పొట్టి శ్రీరాములు గారికి ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ కూడా మరవలేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం కూడా ఆయన మా గుండెల్లో పెట్టుకు చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.